గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలకు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఒప్పందాలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని వైసీపీ నేతలు పదే పదే కూడా ఆరోపిస్తున్నారు. అందులో వాస్తవం ఎంతుంది, నిజంగా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడా లేదా అనేది ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు మంచి చేశారు అనేది ప్రజలకు తెలియాలి. ఊరికే ప్రచారాలు చేసుకుని మేం తెచ్చేసాం అని ఎవరైనా చెప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. వేరే వాళ్ళ శ్రమను వేరే వ్యక్తులు దొంగలించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడా లేదా, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలను చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకుంటూ మళ్ళీ ప్రారంభోత్సవాలు చేస్తున్నాడా లేదా ప్రజలకు తెలియాలి. అందులో భాగంగా ముందుగా ఈ వీడియోని మీరు లైక్ కొట్టి 10 మందికి షేర్ చేయండి. మన గొంతు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరు ఎక్కువగా లైక్లు కొడితేనే ఎక్కువ మంది వీడియోను చూడగలుగుతారు. కాబట్టి ముందుగా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో తెచ్చిన కంపెనీలతో ఒప్పందాల గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ వీడియో ద్వారా చూసే ప్రయత్నం చేస్తాం. పర్యావరణ పరిరక్షణ ఈ యజ్ఞంలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాను సరఫరా చేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ ఇంధన సంస్థ యూనిపర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు 2023 ఫిబ్రవరి 7వ తారీఖున వాళ్ళు యూనిక్ అండ్ గ్రీన్ కో ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ రిలీజ్ చేసి కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ పెడుతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటిది. తొలిసారి భారతదేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరుగుతున్న క్లీన్ ఎనర్జీ ఎగుమతి ఒప్పందం. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా ఉండడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశ రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో ఒక బలమైన గేమ్ చేంజర్. పర్యావరణ పరిరక్షణ ఈ యజ్ఞంలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. చూశారుగా, 2023 ఫిబ్రవరి 7వ తేదీ తీసుకొచ్చిన ఒప్పందాలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి కంపెనీతో ఇప్పుడు మళ్ళీ ఒప్పందాలు చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ గొప్పగా గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏదైతే కాకినాడలో స్టార్ట్ చేస్తున్నారో దాని గురించి ప్రచారం చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మీరు ప్రచారం చేసుకోండి, దాని గురించి గొప్పగా చెప్పుకోండి. ఈ కంపెనీ ఎప్పుడు ఎవరు తెచ్చారు అనేది కూడా మీరు ఒక మాట చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకొచ్చినాడు కాబట్టి దీన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతున్నాం, ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారిది అని ఒక్క మాట చెబితే మీ కీర్తి కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలను మేము కొనసాగిస్తున్నాము పేరు కూడా వస్తుంది మీకు. అలా చేయకుండా మేమే కంపెనీలు తెచ్చాం, మేమే పెట్టుబడులు తెచ్చాం, మేమే అన్నీ చేస్తున్నాం అని చెప్పుకుంటే ఉన్న పేరు పోవటమే కాదు, క్రెడిట్ చోరీ అంటారు. క్రెడిట్ చోరీ అంటే వేరే వాళ్ళు చేసిన పనులను దొంగలించటం, వేరే వాళ్ళు చేసుకున్న ఒప్పందాలను మావి అని చెప్పుకుంటూ మీకు మీరే ప్రచారం చేసుకోవడాన్ని క్రెడిట్ చోరీ, దొంగతనం అని అంటారు. కాబట్టి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలను, ఆయన తీసుకొచ్చిన ఒప్పందాలను, పెట్టుబడులను ఈ ప్రభుత్వంలో ఇప్పుడు గ్రీన్ అమోనియా కంపెనీతో కాకినాడలో ప్రారంభిస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా గ్రీన్ కో గురించి తెలియాలి. గ్రీన్ కో ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఒప్పందం చేసుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి 2023లో ఆయన ఒప్పందాలు చేసుకున్నాడు కాబట్టి అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంది. ఆయన తీసుకొచ్చిన పెట్టుబడులే, ఆయన చేసుకున్న ఒప్పందాలే, వాటి రూపకల్పన ఇప్పుడు చెందింది అని ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే స్వచ్ఛంద ఇంధనంగా పిలిచే గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ను వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా నిలిపింది. అందుకనే పునరుత్పాదక విద్యుత్తో పాటు ఇంధన సామర్థ్యం, విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో మన రాష్ట్రం వైఎస్ఆర్సీపీ పాలనలోనే అగ్రస్థానంలో దూసుకెళ్లింది అనడానికి
జాతీయ నివేదికలే సాక్ష్యంగా నిలిచాయి. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపు స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి గ్రీన్ ఎనర్జీ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా చేసిన పాలసీలే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి మార్గదర్శకాలు అయ్యాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసుకోకుండా ఉంటే చంద్రబాబుకు ఈ గ్రీన్కో గురించి తెలిసేది కాదు. మొన్నే వీడియో పెట్టాను. లోకేష్ బాబు దావూద్కి వెళ్ళి 8 కోట్లు స్పెషల్ ఫ్లైట్లో ఖర్చు పెట్టి గ్రీన్కో ప్రాజెక్టు తెచ్చాడు జగన్ అని చెప్తా ఉన్నాడు. ఆ గ్రీన్కోనే కదా ఇప్పుడు మీరు గట్టిగా గొప్పగా పొగుడుకుంటున్నారు. చంద్రబాబు ఇప్పుడు తానే పిఎస్సీలను కనిపెట్టినట్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను తెస్తున్నట్లు పాత ఒప్పందాలని మళ్ళీ చేసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడతా ఉంది. దానికి సంబంధించిన వీడియో మీకు చూపించాను. దానికి సంబంధించిన అగ్రిమెంటు సాక్షి పేపర్లో కూడా వచ్చింది చూడండి. అప్పట్లో ఒప్పందం జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఫోటో కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు చెప్పండి, క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా లేదా అనే దానికి ఆధారాలు కూడా చూపించాను. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలను ఈయన క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అనటంలో ఏమాత్రం తప్పు లేదు. మీరే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.